లడ్డు విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారన్నారు తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం. మత విద్వేషాలు రేగేలా రాష్ట్రమంతటా ఫ్లెక్సీలు వేయించారని, అదేమని ప్రశ్నించిన అంబటి రాంబాబుపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి ఇవాళ తనాతన ధర్మాన్ని తన నెత్తునేసుకుని ఇవాళ తను ఎంతో గొప్పగా భగవంతుడి మీద హిందువుల మీద ఒక భక్తి భావాలు ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కింద నుంచి ఆయన చెప్పాడు, ఇక్కడ లడ్డూ దాంట్లో పంది కొవ్వు ఉందని. అసలు ఆ మాట ఎలా చెప్పబుద్ధి అవుతుంది మీకు? చేపల కొవ్వు ఉందని మీ ఇష్టం వచ్చినట్టు యాగి చేసి కింద నుంచి మెట్లు కడుక్కుంటూ పైకి వెళ్ళారు. ఇవాళ అత్యున్నతమైనటువంటి ధర్మాసనం ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు దీన్ని రాజకీయాల్లోకి భగవంతులు లాక్కూడదని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఉందో అది సిట్టు అన్నీ కూడా వేసుకుని ఇవాళ ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ బోర్డు కానీ నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ వీటి ద్వారా కూడా నిర్ధారణ చేసి అందులో పంది కొవ్వు లేదు, చేపల ఆయిల్ లేదు, దెర్ ఈజ్ నో ఎనిమల్ ఫ్యాక్ట్ అని చెప్పి 219 పేజీల రిపోర్ట్ ఇస్తే మళ్ళీ మీరు దాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంట్లో ఏదో రసాయనాలు కలిశారని చెప్తున్నారు. వెంకటేశ్వరం లడ్డూలో పంది కొవ్వు ఉందని లేకపోతే చేపల ఆయిల్ ఉందని చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అడుగుతున్నా.